ఏందంటే నేను 13A బస్సు టీ నగర్ నుంచి ట్రిప్లికేన్ వచ్చేది. ట్రిప్లికేన్‌కి దగ్గరనే మా దూరదర్శన్. అయితే నేను నడుచుకుంటూ వస్తున్నాను. నా ముందు ఒక లేడీ నడుచుకుంటూ ఆవిడ వస్తుంది. వచ్చేసి మేకప్ రూమ్‌కొచ్చేసింది. కూర్చుంది ఆవిడ. కూర్చున్న తర్వాత నేను సాధారణంగా ఇన్ జనరల్‌గా ఉండేవాడిని. నేను మేకప్ చేసేసాను ఆవిడకు. మేకప్ చేసిన తర్వాత భాస్కర్ అని తెలుగు ప్రొడ్యూసర్ ఉండేవాడు. టెక్స్ అంటారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. అతనొచ్చేసి మేకప్ అయిపోయిందంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది సార్ స్టూడియోకి అని. వచ్చాక మళ్ళీ రికార్డింగ్ అయిపోయి వచ్చాక ఆవిడ రూమ్‌లోకెళ్ళి వెళ్ళిన తర్వాత నన్ను బయటికి పిలిచాడు. వచ్చిందెవరు గుర్తుపట్టలేదా అంటే, నేను గుర్తుపట్టలేదు సార్ అంటే, సావిత్రయ్య మేడం, ఆర్టిస్ట్ సావిత్రయ్య అని చెప్పారు. అబ్బబ్బా! ఎళ్ళేసి నమస్కారం మేడం. ఐయామ్ వెరీ సారీ. నాకు గుర్తుపట్టలేదు. అంటే ఒక వర్డ్ అనేది నేను మర్చిపోలేనిది ఒక వర్డ్ అనేది. నేను ఈ మధ్యన బస్సులో తిరుగుతున్నారు. నన్నెవరు గుర్తుపట్టరయ్యా. అబ్బా! వాళ్ళే నన్ను గుర్తుపట్టంది నువ్వెట్లా గుర్తుపడతావయ్యా అంటే నేనెంతో బాధపడిపోయాను. ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్టు బస్సులో రావడం ఏమిటి? ఆవిడ చూస్తే ఆహ్, జస్ట్ షీ వాస్ క్యారింగ్ ఎ ప్లాస్టిక్ బ్యాగ్, వాటరు ఏదో 4, 5 ఉన్నాయి. ఆవిడ నడుచుకుంటూ బస్ స్టాండ్‌కి రావడం చూసి చాలా అంటే స్టిల్ టుడే ఐ యామ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అన్నారు. అబ్బా! తలుచుకుంటే మీరు చెప్తుంటేనే అంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయారక్కడ. మారిపోయిందా? మీరు అసలు గుర్తుపట్టలేరు ఆవిడ. తర్వాత 2, 3 రికార్డింగ్స్‌కొచ్చింది తెలుగు డ్రామాస్‌లో. తన డ్రామాస్‌లో పార్టిసిపేట్ చేసింది. ఓహ్! ఆర్టిస్ట్‌గా. అసలు ఆ ఫేస్ చూస్తే అసలు 'ఆ సావిత్రి' బ్లాక్ అండ్ వైట్ ఆవిడ మాట్లాడే లిప్పు గానియండి, ఆ యాక్టింగ్ గానియండి, ఐ థింక్ నోబడీ ఈస్ సావిత్రిని మించిన ఆర్టిస్ట్ పుట్టలే. లేరు. లేరు. ఎవరు లేరు. ఇంతవరకైతే లేరు. నేను చూడలేదు. ఆవిడని చూసే మనం అందరం నేర్చుకోవాలి. యెస్. అంత మేధావితనం వ్యక్తి ఇట్లా ఇదేంటి నాకు అర్థం కాలేదు. నేను షాక్. స్టిల్ టుడే ఐ ఫీల్ వెరీ బ్యాడ్.